ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఉప్మా పెసరెట్ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ ఉప్మా పెసరెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పెసలు అయితే నానబెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెసలు వేసుకోవాలి. పెసరపప్పుతో కంటే పెసలతో చేసుకునే అట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు పోసి పెసలను 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పప్పులు నిల్వ ఉండడం కోసం పౌడర్ అయితే కలుపుతారండి. అందుకని పప్పులు నానబెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నైట్ నానబెట్టుకుంటే మనకు మార్నింగ్ కల్లే పెసలు అనేవి చక్కగా నానిపోతాయి. పెసలతో పాటు 2 టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసి నానబెట్టుకోవాలండి. నాది వీడియో అయితే స్కిప్ అయింది. ఇలా బియ్యం పెసలు బాగా నానిన తర్వాత 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పెసలు వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసేటప్పుడే ఇవన్నీ వేసుకుంటే పిండికి చాలా చక్కగా పడుతుంది. ఇలా నీళ్లు పోసుకుంటూ కొంచెం నీళ్లు పోసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన పెసరపప్పును కూడా మిక్సీ వేసేసి తీసుకోవాలి. ఇప్పుడు గరిటెతో అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. ముందుగా వేసే అట్టు పాన్కు అంటుకుపోతూ ఉంటుంది కదా, అలా అంటుకోకుండా ఈజీగా రావడానికి పాన్ మీద ఒక 2 చుక్కల ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో పాన్కంతా కూడా ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత పెసరపిండి వేసుకోవాలి. ఇలా చేసుకొని అట్టు వేసుకుంటే పాన్కు అంటుకోకుండా ఈజీగా ఊడొస్తుందండి. ఇలా 2 గరిటెల పిండి వేసిన తర్వాత పిండిని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దాని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇలాట్లో వేసుకుంటే తినేటప్పుడు అల్లం ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు తగులుతూ పెసరట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే అట్టు మీద ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అట్టు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా పెసరట్టును కాల్చుకున్న తర్వాత దాని మీద ఉప్మా వేసుకోవాలి. ఉప్మా వేసి మధ్యలోకి అట్టును ఫోల్డ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పెసరట్టు ఉప్మా అయితే రెడీ. ఎప్పుడు మనం తయారు చేసుకున్న ఉప్మా చేసుకుంటాము లేదా పెసరట్టు వేసుకుంటాము. ఇలా 2 కాంబినేషన్తో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. టైం సరిపోక మనం ఉప్మా చేసేస్తాము, లేదంటే పెసరట్టు వేసేస్తాము. ఇలా చేసుకొని పిల్లలకు పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా పాన్ మీద కొంచెం నీళ్ళు చల్లి 2 పెసరట్టు కూడా వేసేసుకోవాలి. అంతే. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పంపించే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పనిసరిగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.